హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా L1 L2 కింద అప్లై చేసుకున్నారో వారికి మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక రీవెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అధికారులు ఇంటింటికి కూడా వచ్చి వెరిఫికేషన్ అనేది చేస్తారు. దాదాపు 21 లక్షల మంది దరఖాస్తులను నేరుగా ఇంటింటికే వచ్చి పరిశీలించి వారికి ఇందిరమ్మ ఇల్లుకు అర్హులా కాదా అని మరి ఒకసారి రీవెరిఫికేషన్ అనేది ప్రారంభమైంది. మరి L1 లిస్ట్ అంటే మీకు ముందుగానే చెప్పాను ఎన్నో వీడియోల్లో నేను. L1 అంటే ఆల్రెడీ మనకు సొంత స్థలం ఉన్న వారు ఇంటికి దరఖాస్తు చేసుకోవడం అనమాట. ఇక L2 అంటే స్థలము లేదు, ఇల్లు లేనటువంటి వారికి సొంతంగా ఇల్లు ప్రభుత్వమే ఇవ్వడము. దీనిని L2 కిందకి తెచ్చారు. ఇక L1 L2లో ఉన్న వారి అందరికీ కూడా మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ అనేది ప్రారంభించారు. మరి ఈ రీవెరిఫికేషన్లో భాగంగా ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, ఎవరికి ఇందిరమ్మ ఇల్లు రద్దు చేస్తున్నారు, ఇక ఏ కారణాలు ఉంటే రద్దు చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి చివరి వరకు చూడండి. అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు నాకు 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. తప్పకుండా ఇప్పుడే మీరు QR కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా పంపించండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. నేను ఎంతో రోజుల నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా సరే మంచిగా ఆలోచించి సహాయం చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా నాకు 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ఇప్పుడే స్కాన్ చేయండి QR కోడ్ను. 10 రూపాయల నుంచి ₹1,000 వరకు కూడా పంపించండి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ నెల 15వ తారీఖు నుంచి L1 లిస్టులో ఇల్లు ఆల్రెడీ మొదలు పెట్టేసిన వారికి, అంటే బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారికి 700 మందిని గుర్తించింది. ఈ బేస్మెంట్ పూర్తి చేసుకున్నవారు మరి 700 మందికి కూడా ₹1,00,000 చొప్పున అయితే నేరుగా వారి అకౌంట్లోకి పైసలు అయితే రాబోతున్నాయి. మరి వారి గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. లిస్టులో పేరుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని. ఈ విధంగా అనేక విధాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పైసలు అనేది జమ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రీవెరిఫికేషన్లో ఏమేమి అడుగుతారు అధికారులు ఇంటికి వచ్చి, మీరు ఏం చెప్తే మీకు ఇల్లు వస్తుంది, ఏం చెప్పకపోతే ఇల్లు రాదనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోను లైక్ చేసేయండి. తప్పకుండా ఇలా ఉన్నటువంటి గుర్తుపైన మీరు నొక్కితే లైక్ అయిపోతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అప్పుడు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకానికి అప్లై చేసుకుని వారు కూడా ఇల్లు అయితే పొందడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందజేస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ మనలాంటి ఛానళ్ళ ద్వారా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది మీకు సబ్స్క్రైబ్ అనే బటన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ప్రతి సమాచారాన్ని. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. అలాగే ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి ₹1,000 వరకు కూడా మీ ఫోన్పే ద్వారా నాకు డబ్బులు అయితే పంపించండి. పైసలు అయితే మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదు, వారికి కూడా మనం ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి, వారు కూడా ఈ యొక్క ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఈ ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. మరి ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించి మనకు 3 కేటగిరీలుగా చేయడం జరిగింది. ఇది ఎన్నో వీడియోల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ, ఇక 3 లిస్టులు విడుదల చేశారనమాట. L1 అంటే మనకు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వారికి ₹5,00,000 పాటు ₹5,00,000 ఇస్తారు ఇల్లు కట్టుకోవడానికి. ఇది L1 కిందకి వస్తారు వీళ్ళంతా కూడా. ఇక L2 అంటే ఇల్లు ఉండదు, స్థలము ఉండదు, ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళకు కిరాయి ఇంట్లో ఉంటారు. ఇక వారిని L2 లిస్టులోకి తెచ్చారు. వారికి సొంతంగా ప్రభుత్వమే, గత ప్రభుత్వం ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందో అదేవిధంగా ఇక్కడ వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది కట్టించి ప్రభుత్వం ఇస్తుందన్నమాట. ఇది L2 కేటగిరీ కిందకి వస్తారు.
ఇక L3 అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నవారు L3 కిందకి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే మనకు ఇప్పటికే నారాయణపేట జిల్లాలో శంకుస్థాపనలు ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకు అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేదు ఆ జిల్లాలో, అప్పుడు ప్రారంభించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకు ఆయన ఇంటి నిర్మాణాలను ప్రారంభించినటువంటి వారందరికీ కూడా అంటే ఏదైతే ఆయన శంకుస్థాపనలో చేసి వచ్చిన తర్వాత 700 మంది లబ్ధిదారులు బేస్మెంట్ పూర్తి చేశారంట. అంటే సొంత స్థలం ఉన్నవాళ్ళు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామన్నారు. 72,000 మందికి మంజూరు చేశారు ఇప్పటి వరకు కూడా. మరొక 21 లక్షల దరఖాస్తులు అయితే తనిఖీ చేస్తున్నారు, రీవెరిఫికేషన్ చేస్తున్నారు. మరి 700 మందికి ఏంటంటే ఆయన ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఈ నెల 15వ తారీఖు నుంచి పైసలు అయితే జమ చేస్తున్నారు. అకౌంట్లోకి వచ్చేస్తే మీకు పైసలు అనేది ఆల్రెడీ కావాలంటే మీరు హౌసింగ్ అధికారులను అడిగి కనుక్కోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు రెడీగా ఉన్నాయి. 15వ తారీఖు నుంచి మీకు ఒక్కొక్క లబ్ధిదారుకి కూడా ₹1,00,000 అయితే వచ్చేస్తున్నారు. ఇక మహిళ అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళ పేరు మీద పెట్టుకోండి, మీ భార్య పేరు మీద మీరు ఇల్లు పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు అంటేనే మహిళ పేరు మీద ఉండాలి. మరి ఇక L1 లిస్టులో ఉన్నవారికి దాదాపు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ప్రారంభించారు. L1, L2 ఇంకా L2లో ఉన్నవారికి ఏంటంటే 80,000 మందిని ఫైనల్ చేసి 80,000 మందికి ఏంటంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. అంటే గత ప్రభుత్వం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేస్తున్నాం, అవన్నీ కూడా వివరాలు సేకరిస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే 80,000 మంది కంటే 3.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంట స్థలం లేని వాళ్ళు. ఆ 3.5 లక్షల్లో 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. మిగిలినటువంటి వారిని కూడా పరిశీలించి ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కువ ఖాళీగా ఉంటే పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక మొత్తానికైతే L1, L2లో ఉన్నవారిని రీవెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే ప్రారంభించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా మనకు 21 లక్షల దరఖాస్తులు రీవెరిఫికేషన్కి వచ్చాయని, 21 లక్షల దరఖాస్తులను కూడా మనకు రీవెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ప్రభుత్వం అయితే ఈ L1 లిస్టులో L2 లిస్టులో ఉన్న వారికి రీవెరిఫికేషన్ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది. మరి వాళ్ళందరికీ కూడా ఈ మొదలుపెట్టి వారికి పైసలు అయితే మనకు 700 మందికి ₹1,00,000 పైసలు అయితే వస్తాయి. మిగిలిన వారిని అర్హులా కాదా అని గుర్తిస్తారనమాట. సర్వేకి వస్తున్నారు అధికారులు, మళ్ళీ ఇంటింటికి వస్తారు. ముఖ్యంగా ముందుగా ఏంటంటే L1 లిస్టులో సొంత స్థలం ఎవరికైతే ఉందో వారిని సర్వే చేస్తారు. ఈ సొంత స్థలం ఉన్న వారిని సర్వే చేసి వారు ఇందిరమ్మ ఇల్లుకు అర్హులా కాదా అని చూస్తారంటే వీళ్ళకి సొంత స్థలం ఉందా లేదా, జియో ట్యాగింగ్ ఇక్కడే చేయించుకున్నారా లేకపోతే వేరే చోట ఏమైనా చేయించుకున్నారా అనేది L1 లిస్టులో ఉన్న వారిని పరిశీలిస్తారు ముందుగా. వీళ్ళంతా కూడా కరెక్ట్గా ఉంటే లిస్టులో మీ పేరు వస్తుంది. లేకపోతే మీకు సొంత స్థలం లేకపోతే మీరు L2 కిందికి వస్తారు. ఈ L2 లిస్టులోకి మిమ్మల్ని మార్చడం జరుగుతుందన్నమాట. మీకు ఇల్లు అయితే రద్దు చేయరు, L2 లిస్టులోకి మిమ్మల్ని మారుస్తారు. ఇక కాబట్టి L1, L2లో ఉన్నవారు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఇక L2 కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నా వారిని మరీ ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తారు. అంటే మీకు ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఇల్లు వచ్చిందా, లేకపోతే మీకు ఏదైనా సొంత స్థలం కానీ జాగాలు కానీ ఉండాలి, సొంత ఇల్లు ఉందా, ఇవన్నీ కూడా మరొకసారి వెరిఫికేషన్ చేస్తారు L2లో ఉన్నవారికి. వారికి ఒకవేళ ఉంటే కనుక వారిని L1లోకి తెస్తారు. ఇక L2లో ఏమీ లేని వారిని L2లోకి తీసుకెళ్తారు. L2లో అన్నీ ఉంటే కనుక మళ్ళీ L1 కిందకి తీసుకొస్తారు. లేకపోతే ఇల్లు ఉంటే కనుక, సొంత ఇల్లు ఉంటే కనుక ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఏదైనా ఇల్లు కనుక ప్రభుత్వం ఇల్లు ఉంటే మళ్ళీ L3 కిందకి మార్చేస్తారు. అంటే ఇల్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్నారని లిస్టులోకి మారుస్తారనమాట. కాబట్టి 21 లక్షల మందికి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు. వెరిఫికేషన్, రీవెరిఫికేషన్ అధికారులు రేపటి నుంచి మీ ఇళ్ళ వద్దకే వస్తారు. అధికారులు వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండి వివరాలన్నీ కూడా చాలా పక్కాగా నమోదు చేయించుకోండి. మీరు మీ పేరు మీద కాకుండా మహిళ పేరు మీద అంటే మీ భార్య పేరు మీద మీరు యొక్క ఇల్లు అనేది మంజూరు చేయించుకోండి. ఇందిరమ్మ ఇల్లు మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. 21 లక్షల దరఖాస్తులను ప్రారంభించడానికి రెడీగా ఉంది. కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండి ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో రీవెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఒకవేళ రీవెరిఫికేషన్లో ఎవరైనా సరే ఇంతవరకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే, ఒకవేళ మీరు దరఖాస్తు చేసుకున్న లిస్టులో మీ పేరు లేకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రీవెరిఫికేషన్లో మీకు అవకాశం, కొత్త వారిని కూడా గుర్తిస్తారు. ఇక్కడ కొత్త వారు కూడా సర్వే చేయించుకోండి. చాలా మంచి అప్డేట్ ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. సొంత స్థలం ఉన్నవారు కానీ ఇల్లు ఏమి లేని వారు కూడా మీరు ఇక్కడ ఈ సర్వేలో పాల్గొని మళ్ళీ మీరు కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ సర్వేలో ఇవన్నీ కూడా చేసి మీకు మళ్ళీ కూడా కొత్త ఇందిరమ్మ ఇల్లు అయితే మనకు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అయితే నేరుగా మీకు మంజూరు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి
మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను.